వెల్కమ్ టు ఎన్ఐపి. టుడేస్ క్వశ్చన్ వచ్చేసి పర్సంటేజ్ నుంచి. సో ధర 25% తగ్గితే ఖర్చు మారకుండా ఉండడానికి వినియోగ శాతం ఎంత శాతం పెంచాలి. సో మీరు ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, నువ్వు ఒక మార్కెట్కి ఒక 100 రూపీస్ తీసుకొని పోయినావు. సో 100 రూపీస్ ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయినప్పుడు నువ్వు వాడికి వంగని ఏమైంది, ధర అనేది తగ్గింది. సో 100 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఏమైంది, ధర అనేది తగ్గింది. సో ధర తగ్గడం వల్ల నువ్వేం చేస్తావు, వినియోగం అనేది పెంచుకుంటావు. అర్థమవుతుందా? సో వినియోగం అనేది పెంచుకుంటావు. సో ఆ టైప్ ఆఫ్ నే సో 25% తగ్గిందంట. సో 25% అంటే ఏమని రాసుకుంటాం మనం, సో 25% ని 1/4 గా రాసుకుంటాం. సో ధర ఏమైంది, ప్రైస్ అనేది 4 పార్ట్స్ ఉన్నది 3 పార్ట్స్ అయింది. సో 4 పార్ట్స్ ఉన్నది 3 పార్ట్స్ అయింది. సో ప్రైస్ తగ్గడం వల్ల కన్సంప్షన్ ఏం చేస్తావు, నువ్వు 3 పార్ట్స్ ఉన్నది 4 పార్ట్స్ గా చేస్తావు. ఎందుకంటే నువ్వు 100% ఆ ఎంత అమౌంట్ తీసుకుపోయినో అంత అమౌంట్ ఖచ్చితంగా ఖర్చు చేయాలని ఫిక్స్ అయ్యాను. సో అప్పుడు అలాంటప్పుడు ఎంత వినియోగం, అసలు ఎంత కన్సంప్షన్ చేసినావు, అసలు యాక్చువల్గా నువ్వు 3 పార్ట్స్ వినియోగించాలి, బట్ ఆ తగ్గడం వల్ల 4 పార్ట్స్ వినియోగిస్తున్నావు. సో ఎంత శాతం పెరుగుదల శాతం అని అంటే, డిఫరెన్స్ అనేది పైన వేస్తాం న్యూమరేటర్ గా. సో డినామినేటర్ దేని మీద పెరిగిందో దాన్ని డినామినేటర్ తీసుకుంటాం 3 పార్ట్స్. సో పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో మనం పర్సంటేజ్ వాల్యూస్ ఆల్రెడీ నేర్చుకున్నాం. 1/3 అంటే మనకు 33 1/3% అని తెలుసు. సో మన ఆప్షన్ వచ్చేసి 33 1/3 అనేది మన ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.